డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. నమస్తే అండి, నా పేరు రాజా కొనకళ్ళ. నేను బ్లూ చిప్ ఆల్గోస్ ఫౌండర్ నండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. అదే సెబీ వాళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఎక్స్చేంజ్ ఛార్జెస్ అండి. లాస్ట్ వీక్ మనకి నోటిఫికేషన్ వచ్చిందండి సెబీ దగ్గర నుంచి. అండ్ ఈ నోటిఫికేషన్ రాగానే మొత్తం బ్రోకింగ్ ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలం అయిపోతుందండి. సో ఈరోజు మనం అసలు ఈ సెబీ యొక్క కొత్త రూల్ ఏంటి, దీనివల్ల ట్రేడర్స్కి మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా, అసలు దీన్ని తీసుకొచ్చారు సెబీ వాళ్ళు అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ కనుక మనం డిస్కస్ చేసుకోవాలంటే సెబీ వాళ్ళ రూల్ ఏంటి, అసలు ఏం చెప్తున్నారు వాళ్ళు ఎక్స్చేంజ్ ఛార్జెస్ గురించి అనేది మనం డిస్కస్ చేసుకోవాలండి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఒక ట్రేడర్ ఉన్నారండి. ఆ ట్రేడర్కి 3 బ్రోకింగ్ ఫర్మ్స్లో డిమాట్ అకౌంట్ ఆర్ ట్రేడింగ్ అకౌంట్ ఉంది. ఆ ట్రేడర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh ట్రేడ్ చేస్తే ఒక 100 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్చేంజ్ ఛార్జెస్ అనేది తీసుకుంటారు. ఇది వెరీ కామన్. సో ఈ 100 రూపీస్ ఎప్పుడైతే బ్రోకర్స్ ఛార్జ్ చేస్తున్నారో ఎంటైర్ అమౌంట్ని వాళ్ళు ఎక్స్చేంజ్కి పాస్ చేయరండి. ఓకే, సో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్రోకర్, బి బ్రోకర్, సి బ్రోకర్ ఉన్నారు. ఏ బ్రోకర్ 100 రూపీస్ తీసుకున్నాడు, బి 100 రూపీస్, సి 100 రూపీస్. కానీ ఏ బ్రోకర్ ఓన్లీ 50 రూపీసే పాస్ ఆన్ చేస్తాడు ఎక్స్చేంజ్కి. అండ్ బి బ్రోకర్ ఎవరైతే ఉన్నారో అతను ఓన్లీ 70 రూపీసే పాస్ ఆన్ చేస్తాడు. సి బ్రోకర్ ఉన్నారంటే మొత్తం 100 రూపీస్ కూడా బ్రోకర్కి పాస్ ఆన్ చేస్తాడు. సో దేనివల్ల ఇట్లా చేస్తున్నారు అంటే ఈ ట్రేడింగ్ బిజినెస్ కూడా జస్ట్ లైక్ ఎనీ అదర్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ అండి. డిస్ట్రిబ్యూషన్ బిజినెస్లో కూడా కంపెనీస్ ఏం చేస్తారంటే, మీరు ఎక్కువ వాల్యూమ్స్ని తీసుకొస్తే మీరు మాకు పే చేసే అమౌంట్ని తగ్గిస్తాము అని చెప్పి కొన్ని పర్క్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ట్రేడింగ్లో కూడా ఏమవుతుందంటే, ఎక్స్చేంజెస్ వాళ్ళు ఏం చెప్తారంటే, మీ బ్రోకింగ్ ఫర్మ్ త్రూ మీరు కనుక ఎక్కువ వాల్యూమ్స్ని తీసుకొస్తే మీరు మాకు పే చేసే అమౌంట్ మీరు తగ్గించవచ్చు అని చెప్తారండి. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఈ ఏబిసి బ్రోకర్స్ ముగ్గురు కూడా సేమ్ అమౌంట్ ఎక్స్చేంజెస్కి పే చేయరు. ఏ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో అతను ఎక్కువ వాల్యూమ్స్ తీసుకొస్తాడు కాబట్టి ఓన్లీ 50% పే చేస్తాడు, 50 రూపీస్. రిమైనింగ్ 50 రూపీస్ అతని దగ్గర ఉంచుకుంటాడండి. అండ్ అట్లాగే బి బ్రోకర్, సి బ్రోకర్ కూడా ఎంత వాల్యూమ్స్ తెచ్చారో దాని ప్రకారంగా వాళ్ళు ఎక్స్చేంజ్కి కాస్ట్ పే చేస్తారు. ఇప్పుడు సెబీ వాళ్ళ కొత్త రూల్ ఏంటంటే, ఎక్స్చేంజ్ వాళ్ళకి ఇలాగా డిఫరెంట్ ఛార్జెస్ తీసుకోవటం కుదరదు అని చెప్పారండి. అంటే కంపల్సరీగా మొత్తం 3 బ్రోకర్స్ దగ్గర నుంచి కూడా సేమ్ అమౌంట్, అంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తే 100 రూపీస్ మీరు తీసుకోవాలి అని చెప్పారండి. నెక్స్ట్ బ్రోకర్స్కి కూడా ఒక రూల్ పెట్టారండి. అదేంటంటే ట్రూ టు లేబుల్. అంటే ఈరోజు ఏమవుతుందంటే 100 రూపీస్ ఎక్స్చేంజ్ ఛార్జ్ అని చెప్పి మనకు చూపిస్తున్నారండి కాంట్రాక్ట్ నోట్లో, కానీ 50 రూపీసే ఎక్స్చేంజ్కి పే చేస్తున్నారు, 50 రూపీస్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నారు. అట్లా కుదరదు. మీరు ఎంతైతే క్లయింట్ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తున్నారో, కాంట్రాక్ట్ నోట్లో ఎంత చూపిస్తున్నారో ఆ మొత్తం అమౌంట్ కూడా ఎక్స్చేంజ్కి పాస్ చేయాలి అని చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి సెబీ వాళ్ళు. సో ఈ రూల్ వల్ల మొత్తం ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలం అయిపోయిందండి లాస్ట్ 1 వీక్ నుంచి. దేనివల్ల ఒకసారి మనం చూద్దాం. ఈ రూల్ మనకు October 1 నుంచి మనకి అమల్లోకి వస్తుందండి. సో దీనివల్ల మనకి ప్రాబ్లం ఏంటంటే, బ్రోకింగ్ ఇండస్ట్రీ నడవాలి అంటే చాలా ఖర్చులు ఉంటాయండి. ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ బిజినెస్. ఒక బ్రోకింగ్ ఫర్మ్ నడపాలంటే కొన్ని వందల కోట్లు కావాలి. ఎందుకంటే సర్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావాలి, ఎంప్లాయీస్ కావాలి, ఆఫీసెస్ కావాలి. సో డేటా వెండర్స్ దగ్గర నుంచి డేటా తీసుకోవాలి, ఎన్ఎస్సి దగ్గర నుంచి, బిఎస్సి దగ్గర నుంచి. సో ఇంత అమౌంట్ని బేర్ చేయాలి అంటే బ్రోకర్స్కి చాలా ఖర్చు అవుతుందండి. అండ్ అట్లాగే వాళ్ళు ఇన్కమ్ కూడా జనరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ రోజు వరకు ఏమవుతుందంటే, ఈ ఎక్స్చేంజ్ నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద మేజర్ ఇన్కమ్స్ వాళ్ళకి బ్రోకరేజ్ నుంచి వస్తుంది, అట్లాగే ఎక్స్చేంజ్ నుంచి వస్తుంది. వాళ్ళు ఇంట్రెస్ట్ ఎప్పుడైతే మనకి ఇస్తారో ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. సో ఇట్లా ఒక 3-4 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్లో ఇది చాలా ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండి. ఈ సోర్స్ ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కంప్లీట్గా కట్ డౌన్ అయిపోతుంది. అంటే ఒక 3-4 లెగ్స్లో ఒక లెగ్ కంప్లీట్గా కట్ అయిపోతుందండి వాళ్ళకి. సో దానికోసం వాళ్ళు ఇప్పుడు బ్రోకింగ్ ఛార్జెస్ పెంచే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆల్రెడీ మేజర్ బ్రోకింగ్ ఫర్మ్ జిరోదా వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారండి. దీనివల్ల వాళ్ళు F&O ఛార్జెస్ పెంచచ్చు, లేదు అంటే కనుక వాళ్ళు ఈక్విటీ డెలివరీ ఇప్పటిదాకా ఫ్రీ ఇస్తున్నారండి, దాది కూడా ఇంకా ఫ్రీ ఉండకపోవచ్చు అని క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ అట్లాగే ఫైర్స్ వాళ్ళు కానీ, కొటాక్ వాళ్ళు కానీ, వేరే బ్రోకింగ్ ఫర్మ్స్ వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్స్ రిలీజ్ చేశారు. సో దీనివల్ల మనకు ఖచ్చితంగా బ్రోకరేజ్ పెరిగే ఛాన్స్ అయితే ఉందండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు కూడా ఈ చిన్న ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారంటే ఒక 50,000, 20,000, 1 lakh ట్రేడ్ చేసే వాళ్ళు
వాళ్ళు జీరో బ్రోకింగ్ ఫర్మ్స్ని ఆప్ట్ చేసుకోవడం జరిగిందండి. జీరో బ్రోకింగ్ ఫర్మ్ అంటే వాళ్ళు బ్రోకరేజ్ తీసుకోరండి, మీరు అబ్సల్యూట్లీ అకౌంట్ ఓపెన్ చేసి జీరో బ్రోకరేజ్తో మీరు ట్రేడ్ చేయొచ్చు వాళ్ళ దగ్గర. కానీ గోయింగ్ ఫార్వర్డ్ జీరో బ్రోకింగ్ ఫర్మ్ కూడా కంప్లీట్గా స్టాప్ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఆ జీరో బ్రోకింగ్ ఫర్మ్ వాళ్ళకి వచ్చే మేజర్ ఇన్కమ్లో ఒకటి ఇది, అండ్ సెకండ్ ఏంటి అంటే జనరల్గా వాళ్ళు మనకి ఇచ్చిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ అది ఛార్జ్ చేస్తారు. సో వాళ్ళకి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఇన్కమ్ ఇప్పుడు కట్ డౌన్ అయిపోయిందండి, రైట్? సో జీరో బ్రోకింగ్ ఇండస్ట్రీ కూడా ఇంకా ముందు మనకి కనిపించకపోవచ్చండి. దానివల్ల వాళ్ళు కూడా బ్రోకరేజ్ ఛార్జ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ట్రేడర్స్ చాలా ట్యాక్సెస్ అవి పే చేస్తూ ఉంటారండి, ఎస్టీటీ కానీ, గవర్నమెంట్ ఛార్జెస్ కానీ, లేకపోతే సెబీ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీస్. ఇప్పుడు దాంతోపాటు వీళ్ళ నెత్తి మీద ఇంకొక పెద్ద భారం ఏంటంటే ఎక్స్ట్రా బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా పడే అవకాశం ఉందండి, రైట్? సో అసలు ఇదంతా ఎందుకు చేస్తుంది సెబీ? ఓకే, ఎందుకంటే జనరల్గా సెబీ ఏం చెప్తారండి, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అని, ఇన్వెస్టర్స్కి మంచి జరిగేది చేస్తాం మేము ఎప్పుడు అని చెప్తారు. మరి అలాంటి సెబీ ఈ డెసిషన్ ఎందుకు తీసుకుంది, రైట్? దట్ ఈస్ ద బిగ్ క్వశ్చన్. ఎందుకు తీసుకుంది అంటే మనందరికీ తెలుసు ఇండియాలో F&O వాల్యూమ్స్ ఓకే చాలా ఎక్కువ పెరిగినాయి అండి లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ మనకి 2%, 3% ఉండాల్సిన రిటైల్ పార్టిసిపేషన్ ఆల్మోస్ట్ 40-50%కి వెళ్ళిందండి. ఓకే, అండ్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకంటే ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఒక గ్యాంబ్లింగ్ లాంటిదండి చాలా మందికి. అందులో కొంతమంది స్ట్రాటజిక్గా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ 90% ఆఫ్ ద పీపుల్కి లాసెస్ ఎందుకు వస్తాయి అంటే చాలా మంది దాన్ని ఒక గ్యాంబ్లింగ్ లాగా చూస్తున్నారు. సో ఇలా చూడటానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే బ్రోకింగ్ ఫర్మ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎప్పుడైతే ఈ ఎక్స్చేంజెస్ వాళ్ళు ఎక్స్ట్రా పర్క్స్ ఇస్తున్నారో, వాల్యూమ్స్ తీసుకొస్తే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తాం మీకు అని చెప్తున్నారో, ఈ బ్రోకింగ్ ఫర్మ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే F&O ట్రేడింగ్ని ఎంకరేజ్ చేస్తున్నారండి. ఓకే, ఈ F&O ట్రేడింగ్ని ఎంకరేజ్ చేయటం వల్ల ఈ చిన్న చితకా ఉన్న ట్రేడర్స్ ఏం చేస్తున్నారంటే 10,000, 20,000 ఉన్న ట్రేడర్స్ డైరెక్ట్గా F&Oలోకి జంప్ అయిపోతున్నారు. అంటే ఈక్విటీ ట్రేడింగ్ అసలు టోటల్గా వదిలేసి, ఇన్వెస్టింగ్ కానీ, ఈక్విటీ ట్రేడింగ్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ వదిలేసి డైరెక్ట్గా F&Oలోకి జంప్ అవుతున్నారండి. వాళ్ళల్లో ఆల్మోస్ట్ 90-95% మందికి లాసెస్ వస్తున్నాయి. సో దీనికోసం అని చెప్పి బ్రోకర్స్ దీన్ని ఎంకరేజ్ చేయకూడదు, దీన్ని కట్ డౌన్ చేయాలి అనే ఒక సదుద్దేశంతో సెబీ వాళ్ళు ఏం చేశారంటే ఈ పర్క్స్ ఏదైతే ఉందో అది అన్ఫేర్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ అట్లా చెయ్యొద్దు అని చెప్పి ఎక్స్చేంజ్కి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది మంచి చేస్తుందా చెడు చేస్తుందా అంటే ఒక విధంగా మంచి చేస్తుందండి. ఎందుకంటే బ్రోకర్స్ ఎంకరేజ్ చేయడం ఆపేస్తారు, ఎందుకంటే వాళ్ళకి సేమ్ బ్రోకరేజ్ వస్తుంది, సేమ్ ఎక్స్చేంజ్ ఛార్జెస్ వస్తాయి. సో వాళ్ళు ఎక్కువ ఎంకరేజ్ చేయరు. కానీ ఒక విధంగా దీనివల్ల నష్టం కూడా ఉందండి. ఎందుకంటే ఇండివిజువల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ చాలా ట్యాక్సెస్ పే చేస్తున్నాం మనం, ఇంకా ఎక్కువ బ్రోకరేజ్ పే చేయాల్సిన అవసరం ఉంటుందండి. బ్రోకరేజ్ పెరిగిన కొద్దీ దాని మీద GST కూడా పెరుగుతుందండి. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది ట్రేడర్స్కి గుడ్ థింగ్ అని చెప్పాలి, కానీ ఇంకొక వైపు నుంచి ఇది కొంచెం ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ కూడా యాడ్ చేస్తుందని చెప్పాలి. సో వెయిట్ చేసి చూద్దామండి, బ్రోకర్స్ అందరూ ఛార్జెస్ పెంచుతారా పెంచరా అని. ఒకవేళ కనుక బ్రోకర్స్ ఛార్జెస్ పెంచకపోతే ఇది నిజంగా మంచి డెసిషన్ అండి. ట్రేడర్స్ F&O ట్రేడింగ్లో వాల్యూమ్స్ తగ్గుతాయి, అండ్ అట్లాగే లాసెస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.